అసలు షోలో ఏం జరుగుతుందిరా? రాడ్ అంటే రాడ్ డాన్స్ పర్ఫార్మెన్స్. డాన్స్ మధ్యలో బొక్కలుంటే ఓకే, కానీ బొక్కల మధ్యలో డాన్స్ ఉంటే ఏం చెప్పాలి? కంటెస్టెంట్స్ లో సీరియస్నెస్ కనిపించడం లేదు. ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుందామని ఫీల్ అవ్వడం లేదు. అసలు వీళ్ళు షోలో ఎందుకున్నారో, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో. షో స్టార్టింగ్ లో కొన్ని డాన్సులు అటు ఇటు ఉంటే సరే, ముందు ముందు డాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయేమో అనుకోవచ్చు. కానీ షో ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు డాన్సులు ఇంతే దరిద్రంగా ఉంటే ఇంకేం చెప్పాలి? ఒకవైపు 3 జోడీలు ప్రాణం పెట్టి కసితో స్టేజ్ మీద కుమ్మేస్తుంటే, ఇంకోవైపు 2 జోడీలు జడ్జెస్ అండ్ ఆడియన్స్ ఉమ్మేసేటట్టు పర్ఫామ్ చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ అపశ్యాంపం కిరికిరి రా బాబు? జడ్జెస్ కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసాక ఉత్తికి ఆరేస్తున్నారు, కానీ మార్క్స్ విషయంలో కొన్ని జోడీస్ దగ్గర పార్షియాలిటీ క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అదైతే మనకు అర్థమవుతుంది. అసలు లాస్ట్ వీక్ బీబీ జోడీ సీజన్ 2లో ఏ జోడీస్ కుమ్మేశారో, ఏ జోడీస్ ని చూసి ఆడియన్స్ అండ్ జడ్జెస్ ఉమ్మేశారో, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. వర్స్ట్ పర్ఫార్మెన్సెస్. లాస్ట్ వీక్ లో 2 జోడీస్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాయి. అవేంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ జోడీ సాయి శ్రీనివాస్ అండ్ సీత. అసలు ఫస్ట్ హైలైట్ చెప్తాను భయ్య. ఈ సీత వేరే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ లో ప్రతి దాంట్లో బొక్కలు వెతికి అది బాలేదు ఇది బాలేదని జడ్జెస్ కూడా షాక్ అయ్యేలాంటి జడ్జ్మెంట్ ఇచ్చి చాలా తక్కువ స్కోర్ ఇస్తుంది. కట్ చేస్తే వీళ్ళ డాన్స్ మొత్తం బొక్కే. ఎక్కడైనా డాన్స్ మధ్యలో బొక్కలు ఉంటాయి, కానీ బొక్కల మధ్యలో డాన్స్ ఉంటే అది వీళ్ళ పర్ఫార్మెన్సే. ఈ సీజన్లో ద లోయెస్ట్ స్కోర్ వచ్చింది వీళ్ళకే. అంటే ఎంత దరిద్రంగా పర్ఫామ్ చేశారో మీరు ఆలోచించుకోవచ్చు. వీళ్ళ డాన్స్లో సోల్ లేదు, ఎనర్జీ లేదు, టైమింగ్ లేదు, అసలు డాన్సే లేదు. రిహార్సల్స్ ఇంతకంటే బెటర్గా చేస్తారు ఎవరైనా. వీళ్ళిద్దరు చేసిన డాన్స్ కంటే ఎల్కేజీ పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు భయ్య. సీత బాడీయే కదలట్లేదు భయ్య. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అందంగా ఎంత అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందో. చాలా లేజీ అంటే లేజీగా చేసింది. సాయి శ్రీనివాస్ ఒక్కడే కష్టపడుతున్నాడు. పాపం సాయి శ్రీనివాస్ కేమో డాన్స్ చాలా బాగా చేయాలని, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. కానీ తన ఆరాటం ఉంటే సరిపోదు, పక్కన వాళ్ళ పోరాటం కూడా ఉండాలి కదా. పార్ట్నర్ సపోర్ట్ లేకుండా తనైనా ఏం చేస్తాడు? సీజనే బీబీ జోడీ 2 అంటే ఇద్దరు పర్ఫామ్ చేస్తేనే వాళ్ళు విన్నర్స్ అవుతారు, ఇద్దరు సూపర్ గా పర్ఫామ్ చేస్తేనే విన్నర్ అవుతారు. ఇలా ఒకరు పర్ఫామ్ చేసి ఇంకొకరు పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు పాపర్స్ అవుతారు. ఆల్రెడీ నైని పావని ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిన సీత ఏమో అసలు ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టు డాన్స్ చేస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అసలు షో అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత సీరియస్నెస్ ఉందో అని. నెక్స్ట్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ. వీళ్ళలో సిమిలారిటీస్ ఏంటంటే, అసలు వీళ్ళకి షో అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఏదో బలవంతంగా లాక్కొచ్చినట్టు ఉంది. మొన్న వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు భయ్య. ఫస్ట్ కొన్ని మినిట్స్ చూసిన తర్వాత వీళ్ళు చాలా వర్స్ట్ గా డాన్స్ చేస్తున్నారు అని అనుకున్నా, కానీ కొన్ని మినిట్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే అసలు అది డాన్సే కాదు. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, టైమింగ్ లేదు, నాన్ సింగ్ పర్ఫార్మెన్స్. ఒకళ్ళు ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో డైరెక్షన్ లో వెళ్తున్నారు, స్టెప్స్ మర్చిపోయారు. క్లియర్ కట్ గా ఎవరు చూసినా ఒకటి మాత్రం చెప్పగలరు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద బీబీ జోడీ సీజన్ 2 అని. జడ్జెస్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని క్లియర్ కట్ గా అడిగారు, అసలు మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లం ఉందా, మీ ఇద్దరికి సింక్ లేదా, ఎందుకు మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ఏమన్నా ఉంటే మాతో డిస్కస్ చేయండి అంటే, చెప్పండి పింకీ. కొరియోగ్రఫీ మాకు లాస్ట్ మినిట్ లో ఇచ్చారు, మేము 1.5 డేలోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఈ పోర్షన్ అంతా ప్రాప్స్ రెడీగా లేవు, ఎడిటింగ్ సరిగ్గా లేదు, సో స్టెప్స్ కూడా అప్పటికప్పుడే కంపోజ్ చేశారు కాబట్టి మేము సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయామని పింకీ అండ్ మణికంఠ చెప్పారు. ఒక పక్క కొరియోగ్రాఫర్ ఏమంటాడు, లేదు మేడం, మేము సాంగ్ని ఎప్పుడో కంపోజ్ చేసి పెట్టాము, వీళ్ళే ప్రాక్టీస్కి సరిగ్గా రారు, అండ్ నేను లేకపోయినా మా అసిస్టెంట్స్ ఎప్పుడు వీళ్ళకి తోడుగానే ఉంటారు. పింకీ 1 డే జ్వరం పెట్టుకొని కూడా అంతకుముందు పర్ఫార్మెన్స్ ఎలా ఎరగదీసిందో మనం చూసాము. హార్ట్ అండ్ సోల్ పెడితే ఎవరైనా బాగా చేయగలరు. ఏదో నోరుంది కదా, స్టేజ్ ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం ఏమైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నన్ను ఈ మాట అన్నందుకు నేను అట్టయ్యానని స్టేజ్ మీద గొడవపడ్డారు భయ్య. మొన్న రీతు చౌదరి ఇదే చెప్పింది, ఈ రోజు ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ కూడా ఇదే చెప్పారు. అసలు షోలో ఏం జరుగుతుంది? వీళ్ళు గొడవల మీద పెట్టే శ్రద్ధ, ఈ స్క్రాప్ మీద పెట్టే శ్రద్ధ, డాన్స్ పర్ఫార్మెన్స్ మీద, రిహార్సల్స్ మీద పెట్టుంటే డాన్స్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇవన్నీ చూసాక కింగ్ లో బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొస్తుంది, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా కానీ మీరు అక్కడికి రారు, అక్కడే ఉండిపోతారు అని. సేమ్ భయ్య, షోలో వీళ్ళకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి, డాన్స్ చేయంటారా బాబు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటే, మేము చేయము, ప్రాక్టీస్కి రాము, మేము గొడవలు పడతామంటే ఎవడైనా ఏం చేస్తాడు? జడ్జెస్ వీళ్ళని బాగా కడిగేశాక మాత్రం, సార్ నెక్స్ట్ టైం మేము ప్రాపర్గా చేస్తాము, ఈసారి మాది మిస్టేక్ అయింది అని సింపతి కార్డ్ ప్లే చేస్తారు. షో స్టార్టింగ్లో ఒకసారి అంటే ఓకే, కానీ ప్రతిసారి ఇదే జరుగుతోంది. అదే వాళ్ళ సీరియస్నెస్ అండ్ క్యాజువల్నెస్ని చూపిస్తోంది. ఇప్పుడు జడ్జెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు వీళ్ళ జడ్జ్మెంట్ చూస్తే అబ్బా భలే పాయింట్స్ అబ్జర్వ్ చేశారా, భలే పాయింట్స్ చెప్పారా, పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అనిపిస్తుంది. కానీ కొన్ని జడ్జ్మెంట్స్ చూస్తే అసలు వీళ్ళు చూసింది మనం చూసింది ఒకే పర్ఫార్మెన్సా, వీళ్ళు చూస్తుంది మనం చూస్తుంది ఒకే షోనా అని కూడా డౌట్ వస్తుంది. ఎస్పెషలీ శ్రీ సత్య జోడీ విషయంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కి వీళ్ళ జడ్జ్మెంట్ కి అసలు సంబంధమే ఉండదు అన్న మూమెంట్స్ చాలా ఉన్నాయి.
శ్రీ సత్య వాళ్ళవి ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక 2-3 పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, సూపర్ డూపర్ బంపర్ అని చెప్పను కానీ డీసెంట్ గా ఉంటాయి. మిగతా పర్ఫార్మెన్సెస్ అన్ని బిలో యావరేజ్ టు డిజాస్టర్స్ వరకు వెళ్ళిపోయాయి. కానీ జడ్జెస్ ఎస్పెషలీ శేఖర్ మాస్టర్ మాత్రం శ్రీ సత్య ఏం చేసినా వావ్ సూపర్ డూపర్ బంపర్ అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. జడ్జెస్ వీళ్ళ జోడీ విషయంలో 1-2 పర్ఫార్మెన్సెస్ మాత్రం కొన్ని మిస్టేక్స్ చెప్పారు, అది కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా. అదే వేరే వాళ్ళకైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ప్రతిదీ మైక్రోస్కోపిక్ లెన్స్ లో చూసి ఆ మిస్టేక్ చేశారు, ఈ మిస్టేక్ చేశారు, అది పాడలేదు ఇది పాడలేదు అంటారు. వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికే ఎందుకు ఈ పార్షియాలిటీ చూపిస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ని మాత్రం పిన్ టు పిన్ చూస్తారు, వీళ్ళ విషయంలో వచ్చేటప్పటికే చాలా లీనియంట్ గా ఉంటారు. అక్కడే మనకు కొద్దిగా పార్షియాలిటీ చూపిస్తున్నారు అని అనిపిస్తుంది. శ్రీ సత్య జోడీ లాస్ట్ వీక్ వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి వస్తే బాగానే చేశారు, మరీ సూపర్ కాదు మరీ వర్స్ట్ కాదు, డీసెంట్ గానే అనిపించింది. అండ్ అంతకుముందు చేసిన వాటితో పోలిస్తే చాలా బెటర్ గా అయితే అనిపించింది. బట్ వీళ్ళ విషయంలో కూడా వీళ్ళు వేరే వాళ్ళకి మార్క్స్ వేసేటప్పుడు ప్రతిదీ మైక్రోస్కోపిక్ లెన్స్లో చూసి బొక్కలు చాలా వెతుకుతారు. కానీ వీళ్ళ డాన్స్లో ఎవరైనా మిస్టేక్స్ పాయింట్అవుట్ చేస్తే అసలు యాక్సెప్ట్ చేయరు. ఇది నాకు వీళ్ళ ఇద్దరిలో అసలు నచ్చదు. కానీ అర్జున్ కళ్యాణ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. శ్రీ సత్య కూడా బాగానే చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. వర్స్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే 2 జోడీస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ బెస్ట్ జోడీ వచ్చి మానస్ అండ్ సృష్టి వర్మ. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ వాజ్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్ భయ్య. చిరంజీవి సాంగ్స్ కి రోబోటిక్ స్టైల్లో మైండ్ బ్లోయింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఈ సీజన్ లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అయితే మాత్రం చెప్పొచ్చు. సృష్టి ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి, కొరియోగ్రాఫర్ కాబట్టి ఏ స్టైల్ ఇచ్చినా సూపర్ గా డాన్స్ చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది మానస్ గురించి. సృష్టిని మ్యాచ్ చేస్తూ, తన ఎనర్జీని మ్యాచ్ చేస్తూ, ఆ స్టైల్ని నేర్చుకుంటూ ప్రతి పర్ఫార్మెన్స్ని 100% డెడికేషన్తో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఆ విషయంలో మానస్కి మనం సెల్యూట్ కొట్టాల్సిందే. ఈజ్ నాట్ అ ప్రొఫెషనల్ డాన్సర్ బట్ ఈస్ అ గ్రేట్ డాన్సర్. అండ్ దట్ టు వెన్ యూర్ డాన్సింగ్ విత్ అ కొరియోగ్రాఫర్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎక్కడ ఇంత కూడా సృష్టికి మిస్ మ్యాచ్ అయ్యేలాగా చేయడు అండ్ ప్రతి పర్ఫార్మెన్స్లో ఇరక్ కొడతాడు మానస్. అది అస్సలు ఈజీ కాదు. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ఎఫర్ట్ ఫ్రమ్ మానస్. వీళ్ళిద్దరికి లాస్ట్ వీక్లో హైయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు, ఆడియన్స్ కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి అమర్దీప్ అండ్ నైనిక. అమర్దీప్ అండ్ నైనిక లాస్ట్ వీక్ మొగలే అజామ్ స్టోరీని కథక్ స్టైల్లో రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది అమర్దీప్ గురించి. నైనిక కూడా ప్రొఫెషనల్ డాన్సరే, బట్ తనకు కూడా కథ కొత్త స్టైలే అంట. బట్ వెన్ యూర్ అ ప్రొఫెషనల్ డాన్సర్ ఆటోమేటిక్గా నీ బాడీ దేనికైనా అడాప్ట్ అవుతుంది. బట్ అమర్దీప్ ఈజ్ నాట్ అ ప్రొఫెషనల్ డాన్సర్. ఫస్ట్ టైం కథక్ అటెంప్ట్ చేస్తున్నాడు. డిస్పైట్ హ్యావింగ్ షోల్డర్ ఇంజురీ ఫస్ట్ టైం కథక్ అటెంప్ట్ చేస్తున్నా ముద్రలు ఎక్కడ తప్పు పెట్టకుండా 100% ఎఫర్ట్ ఇచ్చి కసితో డాన్స్ చేశాడు. అమర్దీప్కి నిజంగా సెల్యూట్ కొట్టాల్సిందే ఈ విషయంలో మాత్రం. అది తన స్టైల్ కాదు. క్లాసికల్ డాన్స్ అటెంప్ట్ చేయాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముద్రలు ఏది మిస్ మ్యాచ్ అయినా మొత్తానికి డాన్స్ పుంపుహార్ అవుతుంది. కానీ షోల్డర్ పెయిన్ పెట్టుకొని ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న ఒక ప్రొఫెషనల్ డాన్సర్తో ఏ తప్పు లేకుండా కసితో డెడికేషన్తో అమర్దీప్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్. అది డెడికేషన్ అంటే, అది కసి అంటే, అది కమిట్మెంట్ అంటే. వీళ్ళిద్దరికీ ఉన్న ఈ కమిట్మెంట్, వీళ్ళిద్దరికీ ఉన్న కసి వేరే వాళ్ళకి ఎందుకు లేదో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ జోడీ వచ్చి విశ్వ అండ్ నేహ. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ సైనసోడియల్ వేవ్ లా ఉంటుంది భయ్య. ఒక పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది, ఒక పర్ఫార్మెన్స్ మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఓకే ఉంది, డీసెంట్గా ఉంది, సూపర్ కాదు బంపర్ కాదు, బట్ ఇట్ వాజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్, అంటే హిట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బట్ దానికి ముందు వీక్ పర్ఫార్మెన్స్ అయితే అరుపులు పుట్టించారు, సూపర్గా అనిపించింది. దాని ముందు వీక్ పర్ఫార్మెన్స్ భయ్య క్యాప్స్తో చేశారు, ఎంత స్టైలిష్గా, సిటీ మార్క్ కానీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. వీక్ కంటే ముందు 2 వీక్స్ సూపర్గా పర్ఫామ్ చేశారు. లాస్ట్ వీక్ కూడా బాగానే అనిపించింది, బట్ అంత హై ఎక్స్పెక్టేషన్స్తో చూసిన వాళ్ళని లాస్ట్ వీక్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారని అయితే నాకైతే అనిపించింది. సో లాస్ట్ వీక్ వరకు అయితే పెద్ద కంప్లైంట్స్ లేవు అండ్ వీళ్ళ జడ్జ్మెంట్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది అంతకుముందు వీక్స్ కంటే. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ సూపర్ హిట్ కాదు కానీ హిట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పొచ్చు. ఇక లాస్ట్ జోడీ భాను అండ్ ధన్రాజ్. వీళ్ళకి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏమైందో అర్థం కావట్లేదు, ఎస్పెషలీ మార్క్స్ విషయంలో. మానస్కి చాలా తక్కువ మార్క్స్ వేసాడు ఎంత బాగా పర్ఫామ్ చేసినా. సరే అది కూడా ఓకే, ఎవరికైనా ఓన్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ మార్క్స్ తక్కువ ఇచ్చినందుకు రీజన్ ప్రాపర్గా ఉండాలి, జస్టిఫికేషన్ ఉండాలి. ఏదో ర్యాండమ్గా చెప్పేశాము, మార్క్స్ తక్కువ ఇచ్చేసామంటే పప్పులు ఉడకవు కదా, అది షో, అందరూ చూస్తున్నారు. ఇదే విషయంపై మానస్ సృష్టికి ధనరాజ్కి చిన్న గొడవ కూడా అయింది అంతకుముందు వీక్లో. అండ్ మొన్న ఇంట్రోలో కూడా మానస్ సర్కాస్టిక్గా చెప్పాడు, అన్నా నీ మార్క్స్కో దండమన్నా అని. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వీళ్ళ డాన్స్ మోస్ట్లీ బాగానే ఉంటుంది, కానీ ఎందుకో చాలా మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఫంబుల్స్ ఉంటాయి.
అనుకున్న కాన్సెప్ట్ బాగుంటుంది, ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉంటుంది, ఇద్దరు మంచి డాన్సర్సే. బట్ ఎందుకో చాలా మిస్టేక్స్ కనపడతాయి క్రిస్టల్ క్లియర్గా. అండ్ వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళ ఫేసెస్లో అది విజిబుల్గా కనపడుతుంది. ఇది జడ్జెస్ కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కానీ చాలాసార్లు చెప్పారు, కానీ అది ఎందుకో రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళు చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్సెస్కి ఇప్పుడు చేసే పర్ఫార్మెన్సెస్కి డిఫరెన్స్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ సీజన్లో 4th బెస్ట్ జోడీ అంటే వీళ్ళిద్దరు అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే కొన్ని జోడీస్ కసితో స్టేజ్ మీద కుమ్మేస్తుంటే ఇంకొన్ని జోడీస్ మాత్రం వర్స్ట్గా ఉమ్మేసేటట్టు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. షో ఎండింగ్ స్టేజ్లో ఉన్న టైంలో కంటెస్టెంట్స్ ఇంకా సీరియస్గా తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? లాస్ట్ వీక్ మీరు కనుక బీబీ జోడీ సీజన్ 2 చూసుంటే మీకు ఏ పర్ఫార్మెన్సెస్ నచ్చాయి? మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫేవరెట్ జోడీ ఎవరు? అండ్ జడ్జెస్ జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ బీబీ జోడీ సీజన్ 2 రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బై బాయ్.